రోజు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి అంటే ఎట్లా చూడాలి ఇదంతా కూడా కళ్ళ ముందు 5 సంవత్సరాల పాటు జనం సొమ్ముతో ఎలా జల్సా చేశారన్నది ఒక పాయింట్, ధ్వంసం ఎలా చేశారు రాష్ట్రం అన్నది రెండో పాయింట్. ఏం చెప్తారు? అందరికీ నమస్కారం అండి. జీవీ రెడ్డి గారు, విజయ్ చంద్ర గారు, రజనీ గారు, ఏబిఎన్ వీక్షకులందరికీ నమస్కారం. ఇక్కడ కోడేశ్వర ప్రసాద్ గారి విషయంలో మనం ఆయన గురించి ఒకసారి తలుచుకోవాలండి. అంటే పల్నాడు ప్రాంతంలో కర్రకు కత్తులు కరాళ నృత్యం చేస్తున్నప్పుడు, పంట కాలువల్లో శవాలు తేలుతున్నప్పుడు, పెంట కుప్పల్లో నాటు బాంబులు తేగల పాత్ర వేసినట్టు నాటు బాంబులు పాత్ర వేసేవారండి. అలాంటి పరిస్థితుల్లో ఆయన నరసరావుపేటలో చెయ్యి తిరిగిన సర్జన్, మంచి అస్తవాసికల డాక్టర్, అంటే శరీరానికి వచ్చిన రుగ్మతని శస్త్రచికిత్స చేసే ఒక వైద్యుడైన. అటువంటిది సమాజానికి శస్త్రచికిత్స చేయడానికంటూ రాజకీయాల్లోకి వచ్చాడు ఆయన. ఎన్టీ రామారావు గారు ఆహ్వానం మేరకు వాటి నుంచి కూడా ఆయన చనిపోయే రోజు వరకు కూడా పల్నాటి పులిగా పిలువబడ్డాడు ఆయన. అటువంటి వ్యక్తి తనను తాను అంతం చేసుకునే పరిస్థితికి వచ్చాడంటే ఏ రకంగా వేధించారో ఆయన్ని మనం ఒకసారి తలుచుకుంటే, ఆఫ్టర్ ఆల్ 2 లక్షల రూపాయల ఫర్నిచర్ కోసం ఆయన ఫర్నిచర్ దొంగ, ఆయనంతటా ఆయన మరి తీసుకుపోండ్రా బాబు, ఇక్కడ ఉన్నాయి మీ ప్రభుత్వానికి సంబంధించినవి అని లెటర్ రాసిన తర్వాత వాళ్ళు వేధించారు. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే వాళ్ళ అధికారులు కానీ, ఇప్పుడు అతను అజయ్ కల్లం రెడ్డి ఓన్లీ క్రాకరీకే 10 లక్షలు వాడాడు, కప్పులు సాసర్లకి. వీళ్ళందరూ ఏ రకంగా వాళ్ళని చేయాలండి? ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మైక్రో లెవెల్కి వెళ్ళి మొత్తం అంతా కూడా ట్రాన్స్పరెంట్గా ప్రజల ముందు పెట్టి వీళ్ళందరికీ శిక్ష వేయించాలి. జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఎప్పుడో చెప్పాను, కాశీ వెళ్ళాడు, స్వరూపానంద సరస్వతి కూడా గంగా యమున ఆటల్లో మునిగి వచ్చాడు కదా. వచ్చినప్పుడు సిగ్గు శరం మానవ మర్యాద అక్కడ వదిలేశాడు. ఇప్పుడు సాధారణంగా కాశీ వెళ్ళినప్పుడు వాటిలో నదుల్లో వదిలేస్తారు కదా కొన్ని, అలా వదిలేశాడు. కాబట్టే ఇవాళ ప్రజాధనం ఇంత దోచుకుంటమే కాకుండా తన సౌకర్యాల కోసం, వైభోగం కోసం ఈ రకంగా ఆయన ఫర్నిచర్ వాడుకోవచ్చు. ఈయన మాట్లాడారు క్లాస్ వార్ గురించి. పైగా ఆయన మీరు చెప్పారు ఇందాక, ఇటు కోడలకు బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందన్నారు. పర్ఫెక్ట్ యాప్ట్. మీరు చెప్పిన సామెత ఈయనకి అచ్చంగా ఈయనకు వచ్చేస్తుంది. ఎందుకంటే సిగ్గు లేకుండా ఇంకా క్లాస్ వారు అంటాడు, పేదలకి పెత్తందారులకి అంటాడు. ఎవరు పేదలు, ఎవరు పెత్తందారులు, అసలు ఆయన ఏంటి పరిస్థితి? అన్నిటికంటే అనుమానం ఏంటంటే ఆయన తాడేపల్లి ప్యాలెస్ చూసారా, చుట్టూరు ఇనప కచ్చడాలు వేసి ఉన్నాయి. అసలు ఇంతగా ఏంటంటే అవసరం? ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్నవాడు ప్రభువు, ప్రజలదే అధికారం, నువ్వు ప్రజల్లో ఉండాలి. అంతకుముందు పాదయాత్ర చేసావు, ఇప్పుడు నువ్వు ఇంత రక్షణ నీకు ఎందుకు అవసరం? అంటే సాధారణంగా విఐపీలకి కొద్దిగా రక్షణ ఉంటుంది, ప్రజల నుంచి థ్రెట్ లేకుండా, లేకపోతే ఎవరి నుంచి అన్నా సరే దుష్టుల నుంచి థ్రెట్ లేకుండా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్ఎస్జీ ప్రొటెక్ట్ నిత్యం ప్రజల్లో ఉంటాడు. ఆయన ప్రతిపక్షంలో ఉన్న రోజులు రోడ్డు మీద ఉన్నాడు. ఇవాళ కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మరింత భద్రత పెరిగినా సరే ప్రజల్లో ఉంటున్నాడు ఆయన. మరి ఈయనకి ఎంత అవసరం వచ్చింది? ఒక రకంగా ఆ సచివాలయం ఆయన సెట్టింగ్ వేశారు, దేవాలయాలు సెట్టింగ్ వేసుకుంటున్నాడు, అందరినీ అంత భ్రమింపు చేసేది. ఇప్పుడు ఆయన మీటింగ్ పెట్టిందంతా కూడా ఎక్కడో సచివాలయంలో మీటింగ్, వీళ్ళకి సీఎం క్యాంప్ ఆఫీస్ ఇలాంటివి అనుకున్నాం. ఇదంతా కూడా అంటే ఆయన అడుగు బయట పెట్టకుండా తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరినీ కూడా తరిమేసి అక్కడి నుంచి ఈయన ఇంటి పక్కనే ఎవరో కూడా దశాబ్దాల తరబడి నివాసం ఉన్న వాళ్ళు ఉండకూడదు. కానీ అమరావతిలో రైతులు ఇచ్చిన భూమిలో మాత్రం సెంటు భూమి ఇచ్చేస్తాడు బాబు సొమ్ములాగానే. ఏంటండి ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అసలు ఏంటి ఇది పరిస్థితి? ఇతన్ని మామూలుగా విడిచిపెట్టకూడదండి. అక్కడ స్పందించడం అతను దున్నపోతమే వారం కురిసినట్టేనండి. మీరు ఎన్ని మాట్లాడుకుని ఎన్ని అరుచుకున్నాను, దానికి అందుకునే దానికి సరైన శిక్ష చేస్తే తీసుకొచ్చి ఈడ్చుకు రావాలా లోపల నుంచి పోలీసులు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని అలా పట్టుకెళ్ళారు, అలా పట్టుకెళ్ళాలా? ఇప్పుడు వాళ్ళు ఏమైనా జాలి దయ చూపిస్తారు వాళ్ళ మీద ఏమన్నా? అంటే ఇప్పుడు మేము చాలా పద్ధతిగా